వెల్కమ్ టు పక్క హైదరాబాదీ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. బోనాల పండుగతో సంగారెడ్డి ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం కావడంతో శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సారథ్యంలో బోనాల పండుగ వైభవాన్ని సంతరించుకుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేక వాయిద్య కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. నృత్య కళాకారులతో సంగారెడ్డిలో భారీ ప్రదర్శన జరిగింది. జగ్గారెడ్డి స్వగృహంలో జోగిని నిశాక్రాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా దుర్గామాత, కాళికాదేవి, ఎల్లమ్మ దేవతామూర్తులు భక్తుల్ని అలరింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు యువతను ఉత్సాహపరిచాయి. మందుకు, గంజాయికి అలవాటై జీవితాలను ఆగం చేసుకోవద్దని కాంగ్రెస్ నాయకులు యువతను హితబోధ చేశారు. మంచి బ్యూటిఫుల్ బోనాల పాట సమర్పించు బోనాలు 2025 సంగారెడ్డి. అన్ని కుల ప్రజలు బోనం ఎత్తుతారు, దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెడతారు, అందరిని చల్లగా చూడమని కోరుతారు. అమ్మ తల్లి అందరిని మనం చల్లగా చూస్తూ ఇంకా చల్లగా చూడమని మనం అందరము కోరుతూనే ఉంటాం తల్లికి. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం అందరం సుఖశాంతితో ఉండాలని ఆ తల్లికి, దుర్గమ్మ తల్లికి బోనం ఎత్తుతాం మనం. నేను మీ అందరితోటి ప్రతి సంవత్సరం ఇట్లా ప్రతి పండుగ ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో మనము లాస్ట్ ఈరోజు ఆషాఢం ఆదివారం లాస్ట్ పెద్ద ఎత్తున ఊరంతా యువకులు, పెద్దలు, తల్లులు, మహిళలు అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు. ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఎవరు వస్తారో కూడా తెలియదు. మొన్న పుట్టిన కూడా వచ్చారు. అమ్మ నాయన మంచిగా చూసుకోండి, మంచిగా చదువుకోండి. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకు వారానికి ఒకసారి 2 పెగ్గులు ఏంటి రాకపోద్దు. ఎందుకంటే నేను ఒక పేషెంట్ చూసిన తాగి వాళ్ళ లివర్ ఖరాబ్ అయింది. ఆ లివర్ వాళ్ళ అమ్మ నాయన ఎంత పరిశాలు అంటే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు మద్దతరి కుటుంబకులు, కొడుకు లివర్ ఖరాబ్ అయింది, ఆపరేషన్ చేయాలంటే 50 లక్షల రూపాయలు. అరే మనం తాగాలి ఎందుకు, లివర్ ఖరాబ్ చేసుకోవాలి ఎందుకు, అమ్మాయిని పరిశాన్ చేసుకునేందుకు రా. అర్థమైందా అందరికీ? గంజా ఎవరైనా గఫ్లత్ అలవాటు చేసుకుంటే బంద్ చేసేసి మంచిది కాదు. ఎందుకంటే గంజా తాగితే మీ నరాలు పనిచేయవురా, మీరు సంసారానికి పనికిరారు. ఎవరికైనా అలవాటు ఉన్నాడు గంజాయి? ఎవరికి అలవాటు లేదు కదరా. అరే అలవాటు లేదు, త్వరగా నేను చెప్పే కాడికి చెప్పిన ఏడాదికి ఈ దుర్గమ్మ జాతర, బెస్తోనల బోనాల జాతర బ్రహ్మాండ చేస్తా. మనం అందరం ఆట పాటలతో మరి నైవేద్యాన్ని ఎత్తుకొని మంచిగా మనము ఈ బోనాలు ఇట్లనే చేసుకుందాం, ఖుషిగా చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం.